హాయ్ అండి. ఇప్పుడు మటన్ పులావ్ చేసుకుందాం మనం ఇంతకుముందు కర్రీ కోసమని మటన్ ఉప్పు కారం మసాలా వేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. అది ఒక ముక్క వాటర్లో వేసి ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి మన స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసి ఈ మసాలా దినుసులు వేసిన పువ్వు చెక్క ఇలాచి మన బిర్యానీ ఆకులు పచ్చిమిరపకాయలు సరిపడా అంత ఉప్పు వేసి ఇంకా కొన్ని మటన్ ముక్కలు కూడా వేసి చక్కగా ఫ్రై చేశాను. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నా. ఒక గ్లాసు బియ్యము, ఇవి పావు కిలో అన్నట్టు బియ్యం. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అన్నట్టు. ఉడికిన వాటిదే రసం తీసి నేను పక్కకు పెట్టుకున్నా. ఒక గ్లాసు రసము, ఒక సగం గ్లాసు వాటర్ పోసిన. కుక్కర్ 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్న. కమ్మని మటన్ పులావ్ రెడీ అయింది టేస్టీగా. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.